అందరికీ వందనాలండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను. ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 41వ అధ్యాయం నుంచి 10వ చరణము. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి మనం ఎంతో భయపడుతున్నాము. భవిష్యత్తు ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నాము. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదివిన వాక్యంలో నుంచి మనకి ఒక 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మొదటిగా, నేను నీకు తోడై ఉన్నాను అంటే మనుషులు మనల్ని ఒంటరిని చేసిన ఆయన మనతోనే ఉంటారు. రెండవదిగా, నిన్ను బలపరుతును. కష్టాల్లో మనం కృంగిపోయినప్పుడు ఆయన మనకు శక్తిని ఇస్తారు. మూడవదిగా, సహాయము చేయుదును అంటే మనము వెళ్ళాల్సిన దారి మనకు అర్థం కానప్పుడు ఆయన మన చెయ్యి పట్టుకుని నడిపిస్తారు. కాబట్టి మీరు ఏ విషయంలోనూ దిగులు పడకండి. ఆయనే మీ దేవుడు, ఆయనే మీ రక్షకుడు. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ మనసులో ఉన్న భయాన్ని తొలగించండి. నీవే వారికి తోడైయుండి బలపరచండి. వారి కష్టాల నుండి వారికి సహాయము దయచేయుమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడైయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరినట్లు కామెంట్ బాక్స్లో ఆమేన్ అని కామెంట్ చేయండి. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఇటువంటి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.